వెల్కమ్ బ్యాక్. జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన 5 రూపాయల భోజన పథకం నిరుద్యోగులకు వరంలా మారింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండడంతో ప్రిపరేషన్ కోసం నగరానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకునే ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ప్రిపరేషన్ కోసం వస్తున్నారు. అక్షయ పాత్ర పథకం వీరి పాలిట వరంగా మారింది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు పాలకులు ప్రవేశపెట్టిన పథకాలకు అక్షయ పాత్రకు ఎంతో తేడా. 5 రూపాయలతో మహానగరంలో కడుపు నిండా అన్నం తినేలా ఏర్పాటు చేసిన స్కీమ్ నిరుద్యోగుల పాలిట వరం. పేద మధ్యతరగతి వర్గాల్లో తల్లిదండ్రుల సంపాదన అంతంత మాత్రమే, ఖర్చులు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రతిరోజు భోజనానికే వందలు ఖర్చు పెట్టి నగరంలో ఉంటూ ఉద్యోగాల కోసం సిద్ధం కావటమంటే మామూలు విషయం కాదు. అక్షయ పాత్ర పథకంతో విద్యార్థులకు 100 రూపాయల ఖర్చు తగ్గుతోంది. పేద ప్రజలకు ఉచితంగా భోజనం అందించే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకమే 5 రూపాయల భోజన పథకం. ఇప్పటికే నగరంలో దాదాపు 50 కేంద్రాల్లో ఈ నడుస్తుంది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, దాదాపు రోజు క్యూ లైన్లో మధ్యాహ్నం పూట 300 నుంచి 400 మంది విద్యార్థులు ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సిటీ లైబ్రరీలో దాదాపు రోజు 1000 నుంచి 2000 మంది ఇక్కడ ఉద్యోగ నియామకాలకు సంబంధించి చదువుకోవడానికి ప్రిపరేషన్ కోసం వస్తూ ఉంటారు. స్టడీ సర్కిల్ను ఆశ్రయించడం ఆర్థిక స్తోమత లేక ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భోజన పథకం వృద్ధులతో పాటు అనాథలు, ఫుట్పాత్ పైనే జీవించేవారు, భిక్షాటన చేసేవారు, అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తోంది. చిక్కడిపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ రోజువారి కూలీలకు కూడా చాలా పొద్దుట లేచి రిస్క్ తీసుకొని వండుకొని క్యారేజ్ కట్టుకోకుండా వచ్చి ఇక్కడ 5 రూపాయల భోజనం చేసి వారు పని చేసుకొని కూడా శుభ్రంగా వెళ్ళొచ్చు. ఈ ఏర్పాటు చేయడం అనేది మహోన్నతమైన ఆలోచన. జీహెచ్ఎంసీ వాళ్ళు మిగతా సెంటర్లో కూడా మిగతా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో రోజు దాదాపు 2000 మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఉదయాన్నే బుక్స్ వెంట పెట్టుకుని లైబ్రరీకి బయలుదేరతారు. ఇక్కడ ఆహ్లాదభరిత వాతావరణంతో పాటు ప్రశాంతంగా ఉండటంతో నిరుద్యోగులు ఈ లైబ్రరీకి క్యూ కడుతున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ప్రిపేర్ అయ్యే వారికి చిక్కడపల్లి లైబ్రరీయే దిక్కు. ఇక్కడికి వస్తున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం అటు ఇటు వెళ్లకుండా ఇక్కడో అక్షయ పాత్ర కేంద్రాన్ని రన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. దాదాపుగా వచ్చేవారు ఒక 500 మంది భోజనం చేస్తా ఉంటారు. ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద రోజు 500 మంది నిరుద్యోగులు మధ్యాహ్నం పూట ఆకలి తీర్చుకుంటున్నారు. భోజనం కోసం దగ్గరలో ఉన్న ఏదో ఒక మెస్ లేదా హోటల్కు వెళ్లే బాధ తప్పిందని, వంట చేసుకోవటమంటే 2 గంటల సమయం వృధా అవుతుందని, ఇలాంటివేవీ లేకుండా అక్షయ పాత్ర వల్ల లాభం పొందుతున్నారు విద్యార్థులు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎందరో హైదరాబాద్కు పెద్ద ఎత్తున రోజు వస్తూ పోతుంటారు. అంతేకాదు హైదరాబాద్లో సైతం అనాథలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కడుపు నింపేందుకే జీహెచ్ఎంసీ 5 రూపాయలకే భోజనం పెడుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మధ్యాహ్న సమయంలో దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి 30 కౌంటర్లలో ఒక్కో కౌంటర్లో 300 మందికి అటు అక్షయ పాత్ర ఫౌండేషన్, అటు జీహెచ్ఎంసీ కలిసి భోజనం అందిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజు, ఎన్టీవీ. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.